ఎర్రవెల్లి గ్రామ ప్రజలకు నమస్కారం. మీ అందరికీ తెలుసు, మీ ముందుకు ఉంగరం గుర్తుతో సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. గతంలో నేను చేసినటువంటి పనులు గ్రామ ప్రజలందరూ చూసినారు. ఇప్పుడు మరొక అవకాశం ఇచ్చి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే నేను మీ అందరికీ అందుబాటులో ఉంటూ, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి చేస్తానని, అభివృద్ధి చేస్తానని చెప్పి మీకు వినవి చేస్తా ఉన్నాను. అలాగే గ్రామ ప్రజలందరికీ ఈ ఉన్నటువంటి తక్కువ సమయంలో ప్రతి ఇంటికి రావడం జరిగింది, ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. ఒక్కొక్కసారి నేను వచ్చినప్పుడు ఇంటి దగ్గర కొందరు అందుబాటులో లేకపోవడం వల్ల కొంతమందిని కలవలేకపోయినా, అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మన అందరిది రైతుల కుటుంబం కాబట్టి బయలకాడికి పోవడం, పాలు వినుక రావడానికి పోవడం, అట్లా కొంతమందిని కలవలేకపోయినా, కానీ ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నా మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానా. కొంతమంది బాయిల కాడికి పోయిన వాళ్ళని కలవలేకపోయినా, కొంతమంది ఇంటికి పోయినప్పుడు ఇంటి దగ్గర అందుబాటులో లేకపోవడం వల్ల వారిని కొంత కలవలేకపోయినా, అట్లనే ఊరు బయట ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఫోన్ ద్వారా కమ్యూనికేషన్ చేయగలిగిన, దయచేసి బయట ఉన్న వాళ్ళే కానీ, గ్రామంలో ఉన్న వాళ్ళే కానీ కొంతమందిని, అంటే నీకు కలవకపోయినా, ఫోన్ ద్వారా మాట్లాడలేకపోయినా అన్యతా భావించకుండా ఈసారి మీ అమూల్యమైనటువంటి ఓటు నా మీద ఆశీర్వాదించి, నా మీద ఆశీర్వాదం లెక్క ఇచ్చి నన్ను ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని చెప్పి కోరుకుంటున్నా. మీరు గత 5 సంవత్సరాలు ప్లస్ అంతకుముందు కూడా చూసినారు. నేను ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నా, నేను ఒక గర్వం చూపించేటువంటి వ్యక్తిని కాదు. నేను అందరితో కలిసి ప్రేమాభిమానాలతో ఉండేటువంటి వ్యక్తిని. నేను ఏదైనా అవసరమైతే ప్రజలు నా ఇంటికి రావాలి అని చెప్పి నేను నా ఇంటికి రప్పించుకునేటువంటి వ్యక్తిని కాదు. ఎక్కడ ఏ వాడకి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తే కూడా బండి వేసుకొని మీ వాడలకు వచ్చేటువంటి వ్యక్తిని. గత 5 ఏళ్లలో ఈ నా గుణం మీరు చూసింది కాబట్టి నేను ఈ విషయాలను చెప్పగలుగుతానా. నా ఇంటికి నేను మనుషులను రప్పించుకునే అవసరం, ఆ గుణం నాది కాదు. ఏదైనా అవసరం ఏది ఉంటే నేను మీ దగ్గరికి, మీ వాడకు, మీ ఇంటికి వచ్చేటువంటి వ్యక్తిని. మీరు గతంలో నన్ను చూసినారు. మళ్ళీ ఇదంతా ఈ మున్ముందు కూడా ఇట్లా ఉంటుందని చెప్పి, నేను ప్రజలతో ఇట్లనే మసులుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు అంటే, నేను వచ్చినప్పుడు ఇంటి దగ్గర కలవని వాళ్ళు, ఊరు బయట ఉన్న వాళ్ళని కొంత ఫోన్ ద్వారా కమ్యూనికేషన్ చేసినా కొంతమంది చేయలేకపోయినా, కాబట్టి నేను కలవని వాళ్ళే కానీ, నేను ఫోన్ చేయని వాళ్ళే కానీ, ఒకవేళ నేను మిస్టేక్లు ఎవరైనా మిస్ అయిన వాళ్ళే కానీ అన్యతా భావించకుండా, తమ్ముడు మన తమ్ముడే అని అనుకొని, అన్న మన అన్నే అని అనుకొని, కొడుకు మన కొడుకే అని అనుకొని, దయచేసి ఈసారి నన్ను ఆశీర్వదించవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నా.